అనివార్యమైన మరణం కూడా మాందికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎలా చనిపోతాం? ఖచ్చితంగా మాంది ఒక సంబంధం లేనిది యమధర్మరాజు మేము తీసుకెళ్ళలేము. అవునా? అతని కీ రోలే అతనే. ఓహో! సో మాంది ఎప్పుడైతే చంద్రుడితోటి కనెక్ట్ అవుతుందో మీ ఒక దశలో, ఆ! మీకు ఇప్పుడు పలానా దశ అనేది ఉంటుంది, మీకు అష్టమాధిపతి దశ జరిగేటప్పుడు చంద్రుడు కరెక్ట్గా మాంది త్రికోణంలోనన్నా, ఓకేనండి, 159లోనన్నా, లేదా తన ఏడో చూపుగానన్నా కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు మరణం సంభవిస్తుంది. ఇప్పుడు ఈ కంటిన్యూగా 3 రోజుల నుంచి బస్ యాక్సిడెంట్ అందరు కూట్టు మరణం అవునండి. అనేసి అసలు అవును. అంటారు. అవును. ఇవి ఎందుకు జరుగుతుంది అనేసి అంటే యెస్. కుజుడు, రాహు, శని ఈ 3 ట్రయాంగిల్లో కనెక్ట్ అవుతుంది. ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వాళ్ళు యాక్చువల్గా ఇలాంటి గడియల్లో ఓకే. బస్ ఎక్కకూడదు, ట్రైన్ ఎక్కకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3 రోజులు. అంటే అంటే ఆ ఒక్కరి వల్ల చంద్రుడు మేషానికి వచ్చేంత వరకు, ఈవెన్ ఇప్పుడు శని, ఇప్పుడు చంద్రుడు మీనంలో ఉన్నాడు, ఇప్పుడు ఆ! మేషానికి వచ్చేంత వరకు చూడండి కంటిన్యూగా 3 రోజుల నుంచి అదే అంటున్నా. 20 మందిలు 30 మందిలు. విధ్వంసం. ఇవాళ మార్నింగ్ కూడా ఒక న్యూస్ చదివా, బస్సు బొల్తా పడింది అని. సో ఇవన్నీ కూట్టు మరణాలు. ఎవరి జాతకంలో అయితే ఈ కూట్టు మరణం ఉంటుందో చాలా జాగ్రత్తగా ఓకే. చూసుకొని బయటికి అడుగు పెట్టాలి. ఓకే. సో వాళ్ళకి అవన్నీ వాళ్ళందరినీ ఒక బస్ ఎక్కిస్తుంది అది. బా! ఈ గ్రహాలు ఎవరెవరికైతే శని, రాహు, కుజుడు, మాంది ఈ ఒక ఈ ఈ సంభవాన్ని జరిపించేది చంద్రుడు. కరెక్ట్గా వీళ్ళకి లింక్ ఎప్పుడైతే చంద్రుడు వచ్చి టచ్ అవుతున్నాడో అప్పుడు ఈ సంభవం జరిగిపోతుంది. సంభవాన్ని అంటే నిర్ణయించేది ఇప్పుడు ఆ చంద్రుడు. బస్సులో ఒక్కరికున్నా అందరికి ప్రమాదమా? అందరికి అలాగే ఉంటదా? ఒక యాక్చువల్గా ఈ ఉన్న వాళ్ళందరూ ఆ బస్సు ఎక్కుతారు, వేరే బస్సు ఎవరు ఎక్కరు. వాళ్ళకి అందరు జాతకాలు మీరు టెస్ట్ చేయండి, ఆ! ఓకేనండి. ఈ లేని వాళ్ళు మాత్రం దాంట్లో నుంచి బయటపడతాడు. అచ్చచ్చ! అంటే వాడికి యాక్సిడెంట్ అయ్యే గండం అయినా కూడా ఉంటుంది. సో బయటపడతారు. దాంట్లో నుంచి ప్రాణాలతోటి బయటపడతాడు. ఇప్పుడు నిన్న బస్ యాక్సిడెంట్లో అవును. 19 మందిలు చనిపోయారు. ఈ 19 మందిల జాతకాలని మీరు తీసుకురండి, వెరిఫై చేయండి, నేను చెప్పినవన్నీ అప్లికబుల్ అయి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎందుకు చావలేదు, వాళ్ళకి ఇది అప్లికబుల్ కాలేదు. ఓకే. సో వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే గండం ఉన్నది కాబట్టి యాక్సిడెంట్ కొంచెం దెబ్బలతోటి బయటపడ్డారు. చాలా దారుణంగా ఉంది మాంది. మరి చూసుకోవాలి. దీనికి సార్ పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా చెప్పాను కదా, బయటపడొచ్చు కదా మాంది నుంచి? బయటపడచ్చు. అమ్మా! దేన్నైనా బతికించారు. మన ఋషులు మనకి ఇచ్చినది ఏంటినంటే దానికి తగిన పూజలు కరెక్ట్గా గనక చేసుకుంటే సక్సెస్. మనం దాంట్లో నుంచి బయటపడి, అంటే పూర్వజన్మ కర్మలకి ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా, అలాంటప్పుడు ఎట్లా మార్చుకోవచ్చు? అంటే పూర్వజన్మ కర్మకి తగినట్టు మనం దానికి కూడా మనము దానాలు అచ్చా. చేసుకోవాలి. ఆ దానాల్ని మనం చేసుకుంటూ మనం పూజల్ని కరెక్ట్గా కనుక చేసుకొని వస్తూ ఉంటే మనకు వచ్చే ఒక పెద్ద పెద్ద సంభవాల నుంచి మనం బయటపడిపోవచ్చు. అంటే కొండంత ఉన్నది గోరంతతోటి మనం బయటపడవచ్చు ఓకే. ఓకే. మనం చేసే దానాల వల్ల. ఓన్లీ దానాలా? పరిహారాలు అంటే ఇక దానాలేనా? అంటే ఇంకేమైనా ఉన్నాయా? పూజ చేసుకోవాలి, దానికి తగిన ఏ పూజ? నివర్తి పూజ. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మాంది పూజ చేసుకోవాలి. ఓకే. అంటే మాంది పూజ అంటే అక్కడికి వెళ్ళాలా? మీరు అక్కడికి చేస్తారా? వెళ్ళాలి. మీరు చేస్తారా? ఇది ఎవరు చేసినా పోదు, ఓకే. ఇది అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందేనా? అక్కడికి వెళితేనే మీకు నివర్తి అవుతుంది. ఓకే. ఓకే. అది ఎప్పుడు వెళ్ళాలి, దానికి ఒక రూల్ ఉన్నది. మళ్ళీ మీకు మాంది ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రంలో కూడిన శనివారం రావాలి. బా! దాంతోపాటు గురువు మీ లగ్నాన్ని చూడాలి. అంటే మీరు చేసిన పూజ ఫలించాలిగా. ఆ. లగ్నాన్నో రాశినో మీకు కనెక్టివిటీ ఉండాలి. అంటే ఇది ఫ్రీక్వెంట్గా వస్తుందా? చాలా రేరా? ఇది వస్తూనే ఉంటుంది. అంటే సంవత్సరంలోనో 2 ఇయర్స్కో 6 మంత్స్కో ఒకసారి వస్తుంది. దాన్ని చూసుకొని మనం దాన్ని టిక్ చేసుకొని, అంటే వాళ్ళకి తెలిసిన పక్కన ఆస్ట్రాలజర్ ముందే రాసి ఉంటుంది కదా, రాసి ఉంటుంది. జస్ట్ మీలాంటి వాళ్ళని కలిస్తే ఎవరన్నా మీరు మనకు టైం తెలిసిన వాళ్ళు డేట్ వాళ్ళ ఇచ్చేస్తారు. పక్కన ఉన్న ఆస్ట్రాలజర్ తీసుకొని వెళ్ళి ఈ మాంది ఏ నక్షత్రంలో ఉన్నదో చూసి, నాకు చంద్రుడు ఎప్పుడు నాకు గురువుని చూస్తున్నాడు, ఎప్పుడుకి వెళ్తే మంచిది అన్నది కనుక్కొని వెళ్ళి చేసుకుంటే మంచిది. ఆహా. వాళ్ళకి ఫలితం 100% లభిస్తుంది. ఓకే. సో పూజలు ఒక్కటే పరిహారం. ఓకే. దీనికి దానాలు. పూజలు దానాలు దానాలు. ఎంతకెంతకి దానం చేస్తే అంతకెంతకి మంచిది. ఇప్పుడు ప్రశ్న శాస్త్రంలో మాందిని వాడతారా? అంటే ఒక పని అవుతుందా లేదా చెప్పడానికి మాందిని ఉపయోగిస్తారా? ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ మాందిని ఎలా ఉపయోగిస్తారంటే మంత్ర విద్యలకి మాందిని ఉపయోగిస్తారు. ఓకే. ఇప్పుడు ఈ బిల్లి శూన్యం అని అనేసి అంటారు చూసారా,
ఆ, ఈ యక్షిని బిల్లి శూన్యం అన్ని పెడతారు అనేసి అంటారు చూసారా, వాటిని చేసేటప్పుడు ప్రయోగం ఎదటి వాళ్ళకి నాశనం అవ్వాలి, ఎదటి వాళ్ళు పైకి రాకుండా చెయ్యాలి అని అనుకునే వాళ్ళు చేస్తారు చూసారా, దానికి ఈ మాందిని పెట్టి యూజ్ చేస్తారు. అమ్మా. అది 100% సక్సెస్ అవుతుంది. దానికి ఆ దేవుడు కూడా ఏం చేయలేదు, చేయలేడు. అది చూస్తూ ఉండాల్సిందే, అది వాడు అనుభవించాల్సింది. ఆ, ఇది మనం చాలా మంది జీవితాల్లో చూస్తున్నాం. ఓకే. ఇది సరే, మంచి ఏం చేయడం ఎప్పుడు కూడా చేయడం మాంది అంటే పలానా క్షణంలో పలానా అతనికి మంచి చేయటం తెలియదు, ఆ సాఫ్ట్వేర్ లేదు అతను. అతనికి ఆ ఒక ఇది లేదు, సిస్టమ్ లేదు, ఓన్లీ చెడు బోరి. అంతే. సో అది వెళ్ళి నివర్తి వెళ్ళి చేసుకోవాలి ఆ, అంతే. ఇప్పుడు లగ్నంలో మీకు మాంది, దీనికి ఏంటంటే దీనికి ఒక రూల్ ఇచ్చున్నారు. ఓకే. ఇప్పుడు మీకు లగ్నంలో మాంది ఉన్నది అనుకోండి, ఆ, మీరు అనాథ శవాలకి వెళ్ళి తగలబెట్టడానికి మీరు హెల్ప్ చేయాలి. ఓకే. అంటే బీద వాళ్ళకి డబ్బులు కూడా ఉండవు, వాళ్ళకి శవాన్ని ఎత్తడానికి, ఆ, వాళ్ళకి వెళ్ళి మీరు వెళ్ళి డబ్బులు హెల్ప్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది, ఓకే. మీ ఒక దోష తీవ్రత తగ్గుతుంది. ఆ, సెకండ్, తమిళనాడులో ఒక గుడి ఉన్నది, ఆ గుడిలో వెళ్ళి మిమ్మల్ని శవం లాగానే మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి పడుకోవాలి, ఆ, శవం లాగానే మిమ్మల్ని పాడలో పెట్టి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు, ఆ. అలాగెళ్ళి చేసుకోవాలి ఓహో, మరణం నుంచి తప్పించుకోవడానికా? మరణాన్ని తప్పించుకోవడానికి. ఈ దోష నివర్తి బా. లగ్నంలో మాంది ఉన్న వాళ్ళకి ఇవి. సో ఇది ప్రతి ఒక్క దానికి ప్రాసెస్ ఉన్నది. ఓకే. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తే మనం అన్నిట్లో నుంచో తప్పించుకోవచ్చు. ఓకే. నా దగ్గర ప్రూఫ్తో సగా నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు, ఉన్నారా? ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా? ప్రూఫ్తో సగా నా దగ్గర ఉన్నారు. సెలబ్రిటీస్ ఏమైనా ఉన్నారా? మనకి సెలబ్రిటీస్ మన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. సో వాళ్ళకి అందరు రియలైజ్ అవుతున్నారు, సార్ నాకు జరిగింది, నాకు ఇలాగే అవుతుంది. మీరు వాళ్ళు చెప్పింది మామూలు విషయం కాదు గురుగారు. ప్రతి ఒక్కరు మాందిని తెలుసుకుంటే తప్ప పని ముందుకెళ్ళలేదు అసలు. మాందిని కంపల్సరీ తెలుసుకోవాలి. నేను ఈ ఒక కొలుగురు టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఒక ఛానల్ మూల్యంగా చెప్పదలిసేది ఏంటంటే, మీ పిల్లలకి మీరు ఆస్తి జమ చేయొద్దు, ఓకే. మీరు బిల్డింగ్లు ఇవన్నీ ఏవీ జమ చేయొద్దు, వాళ్ళలో ఉన్న దోషాన్ని తీపిచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, నారాయణ అతను కొడుకు చిన్న ఏజ్లో చనిపోయింది, దీనికి కారణము మాంది. ఇన్ని కోట్ల, అతను 1000 కోట్ల ఆస్తి ఉంది, లెక్క పెట్టడానికి కూడా లేనంత ఆస్తి. బాబు మోహన్ వాళ్ళ కొడుకు, ఇవన్నీ మాంది. వాళ్ళకి ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. సో ఇన్ని కోట్ల ఆస్తి నువ్వు చేసి పెట్టి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. సో నేను అందరికీ మీ ఛానల్ త్రూగా చెప్పదలిసేది అదే, నువ్వు సంపాదించి పెట్టి నీ కొడుకు నువ్వు ఆస్తి సంపాదించి పెట్టద్దు, ఈ మాందిని తీసేసేయి, వాడే కోట్లు సంపాదించుకొని నిలబెట్టుకుంటాడు. నువ్వు సంపాదించి పెట్టుకున్న ఆస్తి కొడుకే లేనప్పుడు నీ ఆస్తి ఎందుకు, వృధానే కదా. నేను కొడుకు లేనిది నువ్వు నెమ్మదిగా మీరు అనుభవించగలుగుతారా, అసలు ఉండగలుగుతారా? ఎట్లా ఉంటాం? ఉండలేం, నెమ్మది ఉండదు. సో ఈ మాందిని అది పుట్టిన వెంటనే, ఇప్పుడు కేరళలో అంతా మనం చూస్తుంటే పుట్టిన 21వ రోజుకే అన్ని పరిహారాలు తీసేస్తారు. అవునా? మీరు ఇండియాలో చదువులో నెంబర్ 1 స్టేట్ ఫస్ట్ కేరళ అని. ఎందుకు కేరళ అని వచ్చింది? 100% లిటరసీ అక్కడ. బయట దేశంలో ఎక్కువ మందిలో ఉన్నది సంపాదించుకునేది ఉండేవాళ్ళు కూడా కేరళనే. అవును. వాడు ఇంకా వదిలితే చంద్రమండలం కూడా వాడు చాయ్ షాప్ పెట్టేస్తాడు, వాడికి ఛాన్స్ కుదిరితే. అసలు వాళ్ళు వాడికి అక్కడ అప్రూవ్డ్ ఇస్తే వదిలాలే కానీ ఏమైనా చేస్తారు వాళ్ళు. అవును. కారణం ఏంటి? ఆ, పుట్టిన 21వ రోజు కల్లా వాళ్ళు అన్ని దోషం, ఈ మాంది దోషం తీసేస్తారు. ఓకే. వాళ్ళందరూ టీ చేసేవాడు కూడా డిగ్రీ చదివి ఉంటాడు. అవును. మీరు వెరిఫై చేయండి, మీరు గూగుల్ రీసెర్చ్ చేసుకోండి. 100% లిటరసీ అది. మీరు ఎప్పటి నుంచో కారణం ఏంటి? చాయ్ చేసేవాడు కూడా డిగ్రీ చదవటం ఏంటి? మన దాంట్లో, మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో కానీ మన పక్క పొరుగు రాష్ట్రాలలో కానీ చదవలేని వాడే టీ అమ్ముకోవడానికి, చిన్న చిన్న వృత్తి చేసుకోవడానికి వస్తాడు. అంటే నేను కింద పరచట్లేదు, అంటే వాడికి ఎటువంటి జాబ్ రాదు, తెలియదు, చదువు లేదు, ఎటువంటి వాళ్ళు జాబ్స్ దొరకవు కాబట్టి ఆ వృత్తికి వస్తాడు. వాడు అక్కడ డిగ్రీ చదివినోడు కూడా ఛాయ్ అంటే వాడు రోజుకి ఛాయ్ పెట్టుకొని రోజుకి 10,000 గల్లలో సంపాదించేస్తాడు టాలెంటెడ్గా. కారణం ఈ మాంది. ఈ మాందిని తీసేస్తారు. మన దాంట్లో మాంది అన్నది కూడా ఏంటో కూడా తెలియదు. కరెక్ట్.